మాధవపెద్ది పుణ్యశీల ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగంలో రంగులు నవలా పఠనంలో తర్వాయి భాగం. పవిత్ర మూర్తి పావనిల పెళ్ళికి తల్లిదండ్రుల్ని ఒప్పించడం కోసం వాళ్ళ ఊరు బయలుదేరింది. శారదాంబ గారు తులసి కోటకి పసుపు రాసి బొట్టు పెట్టి నమస్కారం చేస్తోంది. పరంధామయ్య గారు పట్టు ధోతితోనే వాకిట్లో పేపర్ చదువుకుంటున్నారు. గేటు తెరిచి లోపలికి వచ్చింది పవిత్ర. ఆయన్ని చూసి నమస్కరించింది. ఆయన కళ్ళజోడు సవరించుకుంటూ, ఎవరు, ఎవరమ్మా అన్నారు. నేను పవిత్రనండి, గోకులకృష్ణ గారి భార్యని తనను తాను పరిచయం చేసుకుంది. ఓహో, నువ్వా అమ్మా, రా రామ్మా లోపలికి, నేను గుర్తుపట్టలేకపోయాను. ఏమేవు, నిన్నే, తొందరగా రా అంటూ. ఏమ్మా ఇదేనా రావడం, ఒక్కదానివే వచ్చావా, అతను రాలేదా, పిల్లవాడు బాగున్నాడా, అమ్మ నాన్నగారు కులాసైనా, రామ్మ కూర్చో అని కంగారు పడుతూ మాట్లాడుతూ. ఏమేవు, ఇదిగో నిన్నే, వస్తున్నావా, కూర్చోమ్మా ఆవిడ వస్తోంది అంటూ లోపలికి వెళ్ళారు ఆయన. వస్తున్నా, ఏమిటి మీకంత హడావిడి, పాలు తీసుకొస్తున్నాగా, అంతలోనే ఆ గావు కేకలా. నెమ్మది, పవిత్రాదేవి వచ్చింది, మన గోకుల్ లేడు, అతని భార్య. ఏంటి, నిజంగానే మన ఇంటికే, ఏమిటేమిటి మరి చెప్పరే. గబగబా గ్లాస్ అక్కడ పెట్టి బయటికి వచ్చింది శారదాంబ గారు. ఆవిడ్ని చూస్తూనే లేచి నిలబడింది పవిత్ర. నమస్కారం అండి. ఆవిడ కౌగిలించుకుంది పవిత్రని. ఏమ్మా పవిత్ర, బాగున్నావా, చాలా రోజులైంది నిన్ను చూసి, అబ్బాయిని తీసుకురాలేదా, అమ్మ నాన్న బాగున్నారమ్మా, అన్నిటికీ జవాబులు చెప్పింది పవిత్ర. మీరు బాగున్నారా పిన్ని గారు, బాగానే ఉన్నాను తల్లి, మీ ఆయన ధర్మమా అని డబ్బుకి హోదాకి ఏ లోటు లేదు, ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయగలిగాం, నిశ్చింతగా ఉన్నాం, ఏ రోజు మీ పేరు తలవందే గడవదు మాకు. చూడు తల్లి, ఆస్తిపాస్తులు ఉండగానే సరిపోదు, అది సద్వినియోగం చేయగలిగి ఉండాలి. మీ పేరుతో మేము ఈ రోజున అన్నం తినగలుగుతున్నాం. అయ్యో అదేం మాట పిన్ని గారు, మూర్తి గారు కూడా అన్ని విధాల యోగ్యులు, అర్హత ఉన్నవాడు. నా తల్లి, అంత గొప్పింటి పిల్లవైనా, ఇంకో గొప్పింటి కోడలివైనా పిసరంతైనా గర్వం లేదు నీకు. అందుకే నువ్వంటే మాకంత అభిమానం. ఎందుకు పిన్ని గారు గర్వం, ఎవరిని ఉద్ధరించడానికి? అమ్మా, ఇప్పటి పిల్లల్ని చూస్తున్నాగా, ఏం లేకపోయినా ఎగిరెగిరి పడడం, మిడిసిపాటు. నువ్వు అమెరికాలోనే పుట్టి పెరిగినా, అమెరికాలోనే ఉంటున్నా, ఆ వేషాలు షోకులు ఉన్నాయా నీకు? లక్షణంగా జడేసుకున్నావు, ఒంటి నిండా చీర కట్టుకున్నావు, చేతులకి నిండుగా గాజులు, నుదుట కుంకుమ బొట్టు, కళ్ళకి కాటిక, సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. నిన్ను చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది అంటూ రామ్మ లోపలికి, టిఫిన్ తిను, కాఫీ తాగాక మాట్లాడుకుందాం. చెయ్యి పట్టుకొని వంటింట్లోకి తీసుకెళ్ళి పీట వేసి కూర్చోబెట్టింది. ఒక ప్లేట్లో ఇడ్లీలు, పచ్చడి, కారపొడి వేసి అందించింది. మంచినీళ్ళు పక్కన పెట్టింది. ఇడ్లీలు బాగున్నాయి పిన్ని గారు, మీరే చేశారా? అవునమ్మా, మీ బాబాయ్ గారు హోటల్వి తినేవారుగా, అందుకే నేను ఇంట్లోనే చేశాను. ఇదిగో మిమ్మల్ని, ఏం చేస్తున్నారు, రండి, పవిత్ర మనమ్మాయే కేకేసింది. ఆయన వచ్చారు. పట్టు ధోతి మార్చి ఖద్దరు ధోతి లాల్చి వేసుకున్నారు. ఆయనకి ఇడ్లీ ప్లేట్ అందించింది శారదాంబ గారు. ఏమ్మా, చాలా రోజులకి వచ్చినట్టున్నావే ఇండియాకి అన్నారు ఆయన. అవునండి, అమ్మా నాన్న పెద్దవాళ్ళు అయిపోయారు, అక్కడేమో ఇల్లు వాకిలి ఏర్పాటు చేసుకున్నారు, మమ్మల్ని అక్కడే ఉండమంటారు. కానీ మా వారి సంగతి మీకు తెలుసుగా, మామగారింట్లో ససేమిరా ఉండనంటారు. వాళ్ళేమో అన్నీ వదులుకొని ఇండియాకి వచ్చేయలేరు, నన్ను చూడకుండానూ ఉండలేరు. అందుకని అక్కడ కొన్నాళ్ళు, ఇక్కడ కొన్నాళ్ళు ఉండాల్సి వస్తోంది. నిజమేనమ్మా నువ్వు చెప్పింది కూడాను. అదైనా ఇంకా బాబు చిన్నపిల్లవాడు కాబట్టి, వాడు పై చదువులకు వచ్చాక ఇంకా ఒక్కచోటే ఉండక తప్పదనుకోండి అంది పవిత్ర. రామ్మ, చేయి కడుక్కుంటావా, లోపలికి తీసుకెళ్ళింది. వచ్చాక కాఫీ అందించింది వెండి గ్లాసులో. మీరేం తీసుకోలేదేం పిన్ని గారు? నాకు పొద్దున్నే తింటే అరగదమ్మా, కాఫీ తాగుతాలి.
తను ఒక గ్లాసులో కాఫీ పోసుకొని తెచ్చుకుంది. వంట పిన్ని గారు, వంట చెయ్యాలమ్మా, నీకేది ఇష్టమో చెప్పు, అదే వండుతా. చెయ్యి, నేను అదే చెప్తున్నా. అమ్మాయికి ఏది ఇష్టమో అది అడిగి మరీ చెయ్యి. నేను అట్లా పోస్ట్ ఆఫీస్ దాకా వెళ్ళొస్తా. లేచారు ఆయన. వస్తానమ్మా, ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళారు. మీ దయ వల్ల ఏం కష్టపడకుండానే మాకు రోజులు వెళ్ళిపోతున్నాయమ్మా. మీరు అన్నిసార్లు అనకండి పిన్ని గారు, నాకు సిగ్గేస్తుంది. ఇద్దరూ కలిసి ప్రాక్టీస్ చేస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు. ఇందులో మేం చేసిందేముంది? నువ్వు అట్లా అని అంటావు తల్లి. ఎంత ఇద్దరు సంపాదించినా పెట్టుబడి ఎంత మీ ఆయనదేగా. అన్నిట్లోనూ సగం పనిచేస్తున్నాడంటే అతడిది ఎంత దొడ్డ బుద్ధి, నీదెంత మంచి మనసు. మేం మీకే విధంగా ప్రత్యుపకారం చేయలేం కదా. భలేవారే పిన్ని గారు, మీ ఆప్యాయత, ఆత్మీయత, ఆశీస్సులే చాలు మాకు అంది పవిత్ర. పవిత్ర కోరిక మీద పులిహోర, ఆవడలు చేసింది శారదాంబ గారు. అన్ని పనులల్లోనూ పవిత్ర సహాయపడింది. అడుగడుగున పవిత్రని మెచ్చుకుంటూ పొగుడుతూనే ఉంది ఆవిడ. అమ్మాయి, నాకు ఇంకా ఒక్కటే చింత ఉంది. నీలాంటి కోడలు వచ్చిందంటే నాకు అంతే చాలు. నేను ఇంకా ఈ బతికేం కోరుకోను. నాకు ఒక్కగానొక్క కొడుకు కదా. తను వచ్చిన పనికి నాందికి సమయమైందని గ్రహించింది పవిత్ర. పిన్నిగారు, చల్లకొచ్చి ముంత దాచడందుకు నేను అదే పని మీద వచ్చాను ఇప్పుడు మీ దగ్గరికి. నువ్వా అమ్మా? నా తల్లే. అయితే ఆడబోయిన తీర్థం ఎదురైందన్నమాట. చెప్పు తొందరగా, ఎక్కడా సంబంధం? నా చెల్లెల్ని మూర్తికి చేసుకోమని అడగాలని వచ్చాను. నీ చెల్లెలంటే బాబాయ్ కూతురా? నీ చెల్లెలైతే ఇంకంతకన్నా ఏం కావాలి? అదే మహద్భాగ్యం. ఇంకా మేము పిల్లను కూడా చూడక్కర్లేదు, పెళ్ళి అయిపోయినట్టే, మేము అన్నట్టే ఆవిడ్ని చూస్తోంది పవిత్ర. అదేదో భాష పిల్లని చేసుకుంటానని ఒకటే పట్టుదలతో ఉన్నాడు వాడు. మేమెంత చెప్పినా వినడం లేదు. కొన్నాళ్ళు పోతే వాడే మనసు మార్చుకుంటాడని మేము వాడిని కదిలించడం లేదు. ఇప్పుడు నీ పుణ్యమా అని ఈ పిల్ల, అదే మీ చెల్లెల్ని వాడు చేసుకుంటానని ఒప్పుకుంటే అంతే చాలు. ఒప్పించే బాధ్యత కూడా నీదేనమ్మా. వాడి చేత ఆ 3 ముళ్ళు వేయిస్తేవా చచ్చి నీ కడుపున పుడతాను. 3 ముళ్ళు వేయించాలనే గట్టి ప్రయత్నం మీదే ఉన్నానండి నేను కూడా. ఏం పిల్లని వాడికి చూపించేసావా? ఎన్నాళ్ళుగానో వాళ్ళు ఒకరికొకరు ఎరుగుదురు కూడా. అయితే వాడికి ఇష్టమేనంటావా? ఇష్టమేమిటండి, బాగా ఇష్టం. అయితే ఆ పిల్ల వీడిని ఇన్నాళ్లకు వదిలిందన్నమాట. ఏ పిల్లండి? అదే ఆ గుజరాతీ భాష అమ్మాయి. పేరేదో చెప్పాడే మా వాడు. పావని గదు. ఆ పావనే నా చెల్లెలండి. ఏంటి? షాక్ తిన్నది శారదాంబ గారు. కాసేపు తను మౌనంగానే ఉండిపోయింది. పవిత్ర కూడా నిర్ఘాంతపోయి నోట మాట రాక కూర్చుండిపోయింది శారదాంబ గారు. ఆవిడ్ని చూసి లేచి వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి ఆవిడ చేత తాగిచ్చింది. అవును పిన్ని గారు, పావని నా చెల్లెలు. అంతకంటే ఎక్కువ. పావనిని కోడలిగా చేసుకుంటే మీరు సుఖపడతారు. అసలు మీరు ఆ అమ్మాయిని చూసారా? నెమ్మదిగా అంది. ఏంటోనమ్మా, నాకంతా అయోమయంగా ఉంది. సరేలేండి, ఇప్పుడు ఆ మాటలు ఏమీ వద్దు. మీ మనసు సర్దుకోనండి, తర్వాత మాట్లాడుకుందాం. మరి కొంచెం సేపటికి లోపలికి అడుగు పెట్టారు పరంధామయ్య గారు. ఏంటే అట్లా ఉన్నావు? నీరసంగా ఉన్నావే? మళ్ళీ కళ్ళు తిరిగాయా? కంగారుగా అడిగారు ఆయన. ఏమీ లేదు అందావిడ కళ్ళు తుడుచుకుంటూ. ఏంటే మరి, ఎందుకు అట్లా ఉన్నావు? ఏం లేదు, మూర్తి పెళ్ళి మాట. ఆవిడ గొంతు అంతకంటే పెగలలేదు. అదా, మూర్తి పెళ్ళి మాట మనకి కొత్త ఏమిటి? కొన్నేళ్ల నుంచి జరుగుతోంది కదా. వాడి పట్టుదల వదలడు, మనము మన చేదస్తాలు వదిలిపెట్టాం. ఇంకా గత్యంతరం లేదు. వాడి దారినే మనం నడవాలేమో అంటూ పవిత్ర వైపు తిరిగి, ఏమంటావమ్మా? అన్నట్టు నీకు మూర్తి విషయం తెలుసా? తెలుసండి. అదేనండి నేను చెప్పేది కూడా. పావని నాకు బాగా తెలుసు. 100కి 1,00,00,000 ఒకరుంటారు పావని లాంటి వాళ్ళు. అందరిలోనూ కలిసిపోగలదు, అందరినీ మెప్పించగలదు. ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నారు పవిత్ర వైపు. పావనికి మీ ఇంటి కోడలికి కావలసిన అర్హతలన్నీ ఉన్నాయి. పావని పెళ్ళి మూర్తితో స్థిరపరచమని అడగడానికే వచ్చాను నేను అన్నది
పవిత్ర తడుముకోకుండా, తడబడకుండా, నువ్వు చెప్పేది నిజమేనమ్మా, కానీ భాష వేరు కదా అని. భాషదేముంది బాబాయ్ గారు, ఆ పిల్ల స్పష్టంగా తెలుగు మాట్లాడగలదు, రాయగలదు, చదవగలదు. ఆ అమ్మాయి తెలుగు మాట్లాడుతుంటే తెలుగు పిల్ల కాదు అనే అనుమానం కూడా ఎవ్వరికీ రాదు. అసలు ఇప్పుడు మన తెలుగు వాళ్ళనే తీసుకోండి. ఇతర రాష్ట్రాలలో ఉన్నందువల్ల తెలుగు వాళ్ళు ఎంతవరకు మన తెలుగు మాట్లాడి రాసి చదవగలుగుతున్నారు? మన వాళ్ళకి భాషాభిమానం ఎంతగా కొరవడిందంటే, పిల్లలకి తెలుగు రాదు అని చెప్పుకోవడం తల్లిదండ్రులు ఏమాత్రం బాధపడకపోగా అదొక గర్వంగా, గొప్పగా కూడా చెప్పుకుంటున్నారు నలుగురికి. ఈ అమ్మాయి అట్లా కాదు. మీతో మన స్వచ్ఛమైన తెలుగు మాట్లాడగలదు, వాళ్ళ భాష వచ్చు, మన అలవాట్లన్నీ తెలుసు. మాంసాహారం గురించే మాట్లాడదు. పూర్తి శాకాహారులు వీళ్ళు. వీళ్ళకి పూజలు, వ్రతాలు అధికం, ఉపవాసాలు తరచుగా చేస్తారు, దైవభక్తి ఎక్కువ. ఆ విధంగా మనకి బాగా నచ్చుతుంది. ఇంకేం కావాలి చెప్పండి? ఇంకా కట్టు బుట్ట అవి ఎంతలో మార్చుకుంటారు? ముఖ్యంగా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు, పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఇంకొకటి కూడా చూడండి, వాళ్ళిద్దరూ పెద్దలకి గౌరవం ఉన్నవాళ్ళే. లేకపోతే ఎవరికీ చెప్పకుండా ఈ పాటికి పెళ్లి చేసేసుకొని ఉండేవాళ్ళు కదా. ఆ అమ్మాయి బుద్ధిమంతురాలు కాబట్టే అతన్ని బలవంతం చేయలేదు ఈ విషయంలో. లేకపోతే ఆవనే బలవంతం చేసుంటే, ఒప్పిస్తే అతడేం చేయగలడు? మీరే చెప్పండి. పైగా ఇన్నేళ్ళు గడిచాయి కాబట్టి వాళ్ళది ఆవేశము, మోహము, యవ్వనోద్రేకము కావు. ఇద్దరికీ ఒకరి మీద మరొకరికి నిజమైన ప్రేమ ఉందని చెప్పచ్చు. కనుక మీరన్నీ ఆలోచించుకొని నెమ్మదిగా ఒక నిర్ణయానికి రండి. నిశ్చలంగా, నిర్భయంగా, నిస్సంకోచంగా, దృఢ గంభీర స్వరంతో మాట్లాడుతున్న పవిత్ర మాట్లాడడం ఆపంగానే ఆ ప్రదేశం అంతా నిశ్శబ్దమైపోయింది. నేను వస్తాను పిన్ని గారు, బాబేం అల్లరి చేస్తున్నాడో, అప్పుడైనా నువ్వు ఉంటే ఇంటికే కళొచ్చిందమ్మా. అంతా మీ ఆప్యాయత పిన్ని గారు, ఉండు పలహారం చేసి వెళ్దు కానీ. ఆవిడ లేచి గబగబా ఉప్మా, జీడిపప్పు లేసి చేసింది. ఒక ప్లేట్లో ఉప్మా, నిమ్మకాయ, ఊరగాయ వేసి ఇచ్చింది. కాఫీ కూడా కలిపించింది. కాఫీ పలహారాలు అయ్యాక మొహం కడుక్కొని రమ్మంది పవిత్రని. పవిత్ర లేచెళ్ళి మొహం కడుక్కొని, తల దూకొని, బొట్టు పెట్టుకుంది. ఆవిడ దేవుడి గదిలో పీట వేసి కూర్చోమంది పవిత్రని. కూర్చుంది పవిత్ర. కాళ్ళకు పసుపు రాసి తర్వాత బొట్టు పెట్టింది. వెండి పళ్ళల్లో చీర, జాకెట్టు బట్ట, తాంబూలం, కొబ్బరికాయ పెట్టి అందించింది శారదాంబ గారు. ఎందుకు పిన్ని గారు ఇవన్నీ? నేను తాంబూలం తీసుకుంటాను, చీర ఉంచండి, మూర్తి పెళ్ళికి పెడుదురు కానీ. కాదమ్మా, ఇప్పుడు ఇది కట్టుకోవాల్సిందే, పెళ్ళికి మరోటి. నువ్వు మా అమ్మాయి లాంటి దానివే కాదు, అంతకంటే ఎక్కువ అని కట్టుకురామ్మా. రంగు నచ్చిందా? లేత వైలెట్ మీద ముదురు రంగు జరీ బార్డర్ ఉన్న చీర అది. చాలా బాగుందండి అంది పవిత్ర కట్టుకొచ్చి. ఇద్దరికీ నమస్కారం చేసింది. దీర్ఘ సుమంగళి భవాని ఆశీర్వదించారు పరంధామయ్య గారు. నేను ఇంకో కానుక ఇస్తున్నానమ్మా పవిత్ర అన్నారు ఆయన. ఇప్పటికే మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు, నన్ను ఇంకా కృతజ్ఞురాలని చేయకండి బాబాయ్ గారు అంది పవిత్ర. ఆయన ఇంకేమిస్తారో అని భయపడి. అది కాదమ్మా, మేము ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాం, నువ్వు ఈ శుభవార్త మూర్తికి చెప్పు. థ్యాంక్ యూ బాబాయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి పవిత్రకి. ఒక్కసారి శారదాంబ గారిని కౌగిలించుకుంది పవిత్ర. పిన్ని గారు, నేను వచ్చినందుకు శుభవార్త విన్నాను, చాలా సంతోషం పిన్ని గారు. ఇంతసేపు ఎదురు వచ్చే పావనికి ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. మీరు చాలా మంచివారు, విశాల హృదయులు. పవిత్ర తల నిమిరింది శారదాంబ గారు. నువ్వు చెప్పాక మా సందేహాలన్నీ తొలగిపోయాయమ్మా. మనందరం ఒకటే. రేపు మేము అక్కడికి వస్తున్నామని చెప్పు, వాళ్ళిద్దరికీ మా ఆశీస్సులు అందించు. సంతోషం బాబాయ్ గారు, చాలా సంతోషం. తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తానని కారెక్కింది పవిత్ర. చెయ్యి ఊపారిద్దరు. పవిత్రకి ఎంతో సంతోషంగా ఉంది. ఈ ప్రపంచాన్నే జయించినంత సంబరంగా ఉంది. తరువాత భాగం మళ్ళీ వచ్చే భాగం.